ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. ఇక కడప జిల్లా ప్రొద్దుటూరులో ఒక ఘోర దారుణం జరిగింది. మైనర్ బాలికను అపహరించి ఆపై అత్యాచారం చేశాడు ఓ కామాంధుడు. ఇక నిందితుడు అమృతనగర్ వాసి కార్తీక్ ఆచారిగా గుర్తించారు. బాధితురాలి ఫిర్యాదుతో నిందితుని అరెస్ట్ చేసి పోక్సో కేసు కూడా నమోదు చేశారు పోలీసులు. ఇక ఈ నెల 12న బాలిక వాంగ్మూలంతో కేసు ఫైల్ చేశారు. మాడూరు రోడ్డు వద్ద నిందితుడిని అరెస్ట్ చేశారు. విచారణలో నిందితుడు నేరాన్ని ఒప్పుకోవడంతో నిందితుడు కార్తీక్ ఆచారికి కోర్టు రిమాండ్ విధించారు. సో మొత్తానికి ఈ అంశం మీద మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వనం శర్మ సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్ లో. అయితే వనం శర్మ చెప్పండి, నిందితుడు స్వచ్ఛందంగా ఆయన లొంగిపోయాడా లేకుంటే పోలీసులు పక్క ప్రణాళికతో అరెస్ట్ చేశారా? ఇంకొకటి, బాలికకు నిందితుడికి ఇంతకు ముందు ఏమన్నా పరిచయం ఉందా? డీటెయిల్స్ ప్లీజ్. ప్రియా, ఏదైతే బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పచ్చిపాల కార్తీక్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏదైతే 12వ తారీఖున అత్యాచారం తర్వాత అపహరణకు కోరినటువంటి అంశం నమోదైనటువంటి కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. ఏదైతే కొంతకాలంగా బాలికను ట్రాప్ లో ఉంచి తను మాయమాటలు చెప్పి తీసుకెళ్లారంటూ కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తూ ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు విచారణ చేసి తప్పించుకు తిరుగుతున్నటువంటి ఈ ఆచార్యని ఏదైతే ఉన్నారో నిందితుల్ని వలవేసి మడూరు రోడ్ లో పట్టుకోవడం జరిగింది. మొత్తానికి గతంలో జరిగినటువంటి అనేక అత్యాచారం తర్వాత ఈ పోక్సో కేసులో ఇప్పటికే కడపలోని పోక్సో న్యాయస్థానం అనేక తీర్పులు ఇచ్చింది. దాదాపు కఠినమైన శిక్షలు కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం కొంత ఆందోళన కలిగిస్తున్నట్టు అంశం ప్రియ. మొత్తానికి ప్రభుత్వం వచ్చినటువంటి వ్యవహారంలో రూరల్ పోలీసులు చాలా చాకచక్యంగా వ్యవహరించి తర్వాత ఆచారాన్ని పట్టుకోవడమే కాకుండా అతనితో నేరాంగీకరణ చేసిన తర్వాత పోక్సో కేసు కూడా నమోదు చేసి రిమాండ్ పంపడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ పచ్చిపాలు ఆచారి కార్తిక్ ఎంత తొందరగా శిక్ష పడేటువంటి అవకాశం ఉంది అంటారు? వీటి గురించి మరి డీటెయిల్స్ ఉన్నాయా మీ దగ్గర? ఇటీవల కడప జిల్లాలో అంటే గత ఒక 6-7 సంవత్సరాల క్రితం జరుగుతున్నటువంటి అనేక ఈ పోక్సో కేసులు కావచ్చు, తర్వాత అమ్మాయికి జరిగిన అత్యాచారాల కేసులో ఆ పోక్సో కోర్టు చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. సాక్ష్యాధారాలతో కూడా మొత్తం దాదాపు ఇటీవల కాలంలో ఒక 10 నుంచి 12 కేసుల్లో శిక్ష పడిన దాఖలాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ కేసులో కూడా పోలీసులు విచారణ వేగవంతం చేసి పూర్తి స్థాయిలో నిధులకు సంబంధించిన సాక్ష్యాలు సంపాదించగలిగితే శిక్ష పడే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. అండ్ ఇంకొకటి, ఆచారి కార్తిక్ మీద ఇదివరకు మన క్రిమినల్ కేసెస్ ఆయన మీద ఉండేటి ఉన్నాయా? అండ్ ఇంకొకటి, ఇప్పుడు ప్రస్తుతానికి బాలిక యొక్క మానసిక గాని శారీరక గాని పరిస్థితి ప్రస్తుతానికి ఎలా ఉంది? పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత వైద్య పరీక్షల కోసం పంపించడం జరిగింది. అయితే పోక్సో కేసు కావడం వల్ల తర్వాత వివరాలు మనం వెల్లడించడానికి కూడా ఆస్కారం లేదు. అయితే ఆచార్య ఏదైతే నిందితుడు ఉన్నాడో కార్తీక్ ఆచార్య యొక్క వ్యవహార శైలి తర్వాత గతంలో ఏమైనా ఎటువంటి రికార్డ్స్ ఉన్నాయో వెరిఫై చేస్తున్నారు. ప్రస్తుతానికి ఇప్పటికి వరకు పోలీసులు ఇచ్చిన సమాచారం వరకు ఎటువంటి వివరాలు అయితే బయటపెట్టలేదు. ఓకే, మొత్తానికైతే నిందితుడి కుటుంబీకులకు సంబంధించి వాళ్ళు ఎవరైనా బాలిక కుటుంబీకాన్ని బెదిరించే ప్రయత్నాలు ఏమైనా ఉన్నాయో, ఒకవేళ అలాంటి సంఘటనలు గల జరిగే అవకాశం ఉంటే గనక పోలీసులు బాలిక కుటుంబానికి ఎలాంటి ప్రొటెక్షన్ కల్పిస్తున్నారు? మొత్తానికైతే కేసు నమోదైనప్పటి నుంచి కూడా పోలీసులు చాలా కఠినంగా ఉన్నారు. తర్వాత మైనర్ బాలిక ఎవరు ఏ మహిళ బాలిక జోలికి వచ్చినా కూడా కఠినమైన చర్యలు తీసుకుంటామని ఉపేక్షించారు లేదంటూ కూడా పోలీసులు గట్టిగా హెచ్చరికలు చేస్తున్నారు. తర్వాత కుటుంబానికి సంబంధించినటువంటి ఏదైతే బాలిక కుటుంబాన్ని కూడా పూర్తి స్థాయి భద్రత అయితే కల్పించారు. దీనిపైన మరింత లోతైన విచారణ చేసి పూర్తి స్థాయి శిక్ష బదిలీ చేస్తామంటూ కూడా రూరల్ సి నాగభూషణ్ స్పష్టం చేయడం జరిగింది. రైట్, వనం శర్మ, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. సో మొత్తానికైతే కడప జిల్లా ప్రొద్దుటూరులో ఒక ఘోర దారుణం అయితే జరిగిందని చెప్పొచ్చు. మైనర్ బాలికను అపహరించి ఆపై అత్యాచారం కూడా చేశాడు ఆ కామందుడు. అయితే నిందితుడు అమృతనగర్ వాసి కార్తీక్ ఆచారిగా కూడా గుర్తించారు. అలాగే బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడిని అరెస్ట్ చేశారు. పోక్సో కేసు కూడా నమోదు చేశారు పోలీసులు. ఈ నెల 12న బాలిక వాంగ్మూలంతో కేసు ఫైల్ చేశారు. అయితే నిందితుడిని మడూరు రోడ్డు వద్ద అరెస్ట్ చేశారు. విచారణలో ఆ నిందితుడు నేరాన్ని కూడా ఒప్పుకోవడంతో నిందితుడు కార్తీక్ ఆచారికి కోర్టు రిమాండ్ విధించింది. సో మొత్తానికైతే ఇలాంటి ఒక ఘటనలు మనము తరచూ చూస్తున్నామా ఏంటి అన్నట్టుగా కనిపిస్తుంది. అంటే బాలికలకు అసలు సెక్యూరిటీ ఉందా లేదా అన్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే వరుస ఘటనలు మనము మొన్ననో రంగారెడ్డి నుంచి షాబాద్ ఘటన మనం చూస్తున్నాం. ఒకవేళ పోక్సో కేసుకు సంబంధించి ఆయన వచ్చి 6గురిని హత్య చేసినటువంటి ఘటన రాజ్ కుమార్ నిందితుడిని మనం చూస్తున్నాం. అండ్ ఇవాళ చూసుకుంటే గనక ఇవాళ ఇంకొకటి మనము పోక్సో కేసు సంబంధించినటువంటి మరోది చూస్తున్నాం. అంటే మైనర్ బాలికలకు నిజంగా సేఫ్టీ ఉందా లేదా అనేటువంటి కొన్ని క్వశ్చన్స్ కూడా తలెత్తుతున్నాయి. ఎందుకంటే వీళ్ళు ఎవరైతే నిందితులు ఉంటారో అసలు వాళ్ళు ఏమనుకొని మైనర్ బాలికల మీద వాళ్ళ
వాళ్ళ కామాన్ని చూపిస్తున్నారు. అత్యాచారాలు చేయడము, కిడ్నాపులు చేయడము, ఇవంతా కూడా వరుస ఘటనలు ఒకదానికొకటి తర్వాత మనం చూస్తూ ఉన్నాము. నిజంగా బాలికలకు సెక్యూరిటీ ఉందా అన్న క్వశ్చన్ కనిపిస్తోంది. మరి చట్టం ఏం చేస్తూ పోలీసులు ఏం చేస్తున్నారు అనేటువంటి విషయం కూడా మనం ఒకసారి ఆలోచించాలి. సో మొత్తానికైతే ఇప్పుడు పోక్సో కేసు నమోదు చేశారు కార్తిక్ ఆచారి మీద. సో రూరల్ సిఐ నాగభూషణ్ కూడా మాట్లాడారు దీనికి సంబంధించి. సో మొత్తానికైతే ఈ నెల 12న బాలిక వాంగ్మూలం కూడా తీసుకున్నారు. ఎవరైతే నిందితుడు పచ్చిపాలు కార్తిక్ ఆచారి ఉన్నాడు, ఆయనను అరెస్ట్ చేసిన తర్వాత ఆయన మీద పోక్సో కేసు కూడా నమోదు చేశారు. ఆయన ఒప్పుకున్నాడు కూడా, నేరాన్ని ఒప్పుకున్నాడు కాబట్టి సో మొత్తానికైతే ఆయన మీద ఇప్పుడు పోక్సో కేసు నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు బాలికకు కూడా ఓ వైపు ప్రొటెక్షన్ కలిగిస్తున్నారు పోలీసులు. సో మొత్తానికి నిందితుడైన కార్తిక్ ఆచారి ప్రొద్దుటూరులోని అమృతానగర్ ప్రాంతానికి చెందిన వాడిగా అయితే గుర్తించడం జరిగింది. అయితే నిందితుడు బాలికకు ముందే పరిచయం ఉందా లేదా అనే విషయం పక్కన పెట్టేసుకుంటే సో మొత్తానికైతే పక్క ప్లాన్ ప్రకారం ఆయన కిడ్నాప్ చేసి ఆ బాలిక మీద అత్యాచారం కూడా చేయడం జరిగింది. సో అందుకు గాను బాలిక 12 తారీఖున నిందితుడి మీద కంప్లైంట్ కూడా చేయడం జరిగింది, వాంగ్మూలం ఇవ్వడం కూడా జరిగింది. సో మొత్తానికైతే పోలీసులు జోక్యం చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేసి పోక్సో కేసు కూడా ఫైల్ చేశారు. సో కోర్టులో రిమాండ్ కూడా వచ్చేసింది. సో ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా పోలీసులు మరి చర్యలు గట్టివైతే తీసుకోవాలి. అంతేకాకుండా పేరెంట్స్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి మీ ఇంట్లో ఆడపిల్లను బయటకు పంపిస్తున్నాము అంటే మొత్తము చట్టం చేతుల్లోనే, మొత్తము మనల్ని పరిపాలించే నాయకులే అన్ని విధాలా చూసుకోవాలి అని అంటే కొన్నిసార్లు ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా మనం ఫేస్ చేయాల్సినటువంటి బ్యాడ్ టైం ఉంటుంది. సో అందుకనే పేరెంట్స్ మీ పిల్లల్ని ఒకసారి బయటకు పంపించేటప్పుడు మీరు కూడా కాస్త జాగ్రత్తగా ఉండి వాళ్ళ మీద ఒక కన్నేసి ఉండండి. ఎందుకంటే ఇది కేవలం మీ పిల్లల యొక్క రక్షణ మీ చేతుల్లో, మీ బాధ్యత కూడా ఉంటుంది కాబట్టి పిల్లల్ని ఈజీగా అలా వదిలేయకండి. ఎక్కడికి వెళ్తున్నారు, ఎలా ఉంటున్నారు, ఏ ప్లేస్ కి వెళ్తున్నారు, అక్కడ ఎలాంటి వ్యక్తులు ఉంటారు సరౌండింగ్స్ లో అని చూసి వాళ్ళని బయటకు పంపించడం చేయండి. ఇలా మీరు టేక్ కేర్ చేస్తే కొంతవరకు మీ చేతిలో కూడా మీ పిల్లల్ని రక్షించుకునేటువంటి బాధ్యత మీ చేతుల్లో కూడా ఉంటుంది. కాబట్టి మొత్తము ప్రభుత్వం మీదనే వాళ్ళే చూసుకుంటారు. ఇలాంటివి ఏం కాకుండా క్రైమ్ రేట్ తగ్గిపోతుంది అన్నట్టుగా ఉండకండి. ఎందుకంటే రోజు చూసుకుంటే క్రైమ్ రేటు విపరీతంగా పెరిగిపోతూ వస్తుంది. సో మీ పిల్లల బాధ్యత కొంతవరకు మీరు కూడా చూసుకోవాలి. సో మొత్తానికైతే ఇక్కడ ఈ కేసులో పచ్చిపాలు కార్తిక్ ఆచార్ మీద అయితే పోక్సో కేసు నమోదైపోయింది.